భారతదేశమా యేసు స్వరము వినుమా, జీవ మార్గము చూపుచుటకు పిలుచుచున్నాడు. మీ చింతలన్నీ ఆయనకు అప్పగించుమా, సత్యములో నడచుటకై నిన్ను పిలుచుచున్నాడు. ప్రయాసపడుచున్నవారలారా నా యొద్దకు రండి అని పలికిన యేసు స్వరము దేశమున వినబడని. భారభారితమైన హృదయములతో అలసిన ప్రజలకు ఆయన వాక్య విశ్రాంతి లభించును. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పిన యేసు వెలుగులు చీకటి దారులు విడిచి భారతదేశము జీవ మార్గమున నడవని. భారతదేశమా యేసు స్వరము వినుమా, జీవ మార్గము చూపుచు పిలుచుచున్నాడు. నీ గాయాలన్నిటినీ ఆయనకు అప్పగించుమా, సత్యములో నడచుటకై పిలుచుచున్నాడు. నేను మీకు శాంతిని ఇస్తున్నాను అన్న యేసు, శాంతి వాగ్దానము దేశమున నెరవేరని. ద్వేషమును విడిచి ప్రేమను ధరించి పొరుగువానిని ప్రేమించు ప్రజలగా ఉండాలని. మొదట దేవుని రాజ్యమును వెదకుడి అని బోధించిన యేసు మాటల ప్రకారం న్యాయము నీతి కృపలతో భారతదేశము ఆయన రాజ్యానికి సాక్ష్యము కాదా. భారతదేశమా యేసు స్వరము వినుమా, జీవ మార్గము చూపుచు పిలుచుచున్నాడు. నీ గాయాలన్నిటినీ ఆయనకు అప్పగించుమా, సత్యములో నడచుటకై నిన్ను పిలుచుచున్నాడు.